దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం మరియు 48వ వచనం. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతని అడగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. 48వ వచనం. నన్ను నీవు ఎలాగ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది మీ కార్యక్రమం, ఇది మనందరి కార్యక్రమం. శాంతి టీవీలో గత సంవత్సరం నుంచి అనగా ప్రభు కృపను బట్టి 2020 సంవత్సరం నుంచి కంటిన్యూగా 365 ఎపిసోడ్లు, తర్వాత 2021లో 365 ఎపిసోడ్లు, మరలా ఇప్పుడు ప్రభు కృపను బట్టి నూతన సంవత్సరంలో 2022వ సంవత్సరంలో దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 సంవత్సరాలు ముగించుకొని 3వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ప్రపంచమంతా నూతన సంవత్సరం అని వేడుకలు చేసుకుంటూ ఉన్నారు. ఈ సందేశం వచ్చే సమయానికి బహుశా మీరు మీ స్థానిక సంఘాల్లో ఆరాధనల కోసం సిద్ధపడుతూ కొత్త బట్టలు ధరించో, లేకపోతే హడావిడి చేసుకుంటూ ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా హ్యాపీ న్యూ ఇయర్ అనో, లేకపోతే నూతన సంవత్సర శుభాకాంక్షలను చెప్పుకుంటూ ఆనందిస్తున్నటువంటి సమయం అని నేను భావిస్తున్నాను. సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు అని దేవుని వాక్యంలో రాయబడింది. మా స్థానిక సంఘంలో మేము ఇలా న్యూ ఇయర్ విషెస్ చెప్పడం అనేది ఇటువంటి నేను అంతగా ప్రోత్సహించను. కారణం ఏంటంటే గలతీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది, మనము సంవత్సరములను, మాసములను, దినములను ఆచరిస్తున్నాం. అలా చేయడానికి వీల్లేదు. ప్రతిరోజు ఒక నూతన సంవత్సరం కాదు, నూతన మాసం కాదు, నూతన వారం కాదు, నూతనత్వపు అనుభవం కావాలి. రోమపత్రిక 5వ అధ్యాయం రాయబడింది, మనం నవీన స్థితి గలవారమై సేవ చేస్తున్నాం. ప్రాచీన స్థితి పోయింది. ప్రాచీన స్థితితో కాదు, ఓల్డ్ నేచర్తో, ఓల్డ్ విధానాల్లో కాదు, నవీన స్థితి గలవారమై మనం ఆయన సేవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ నాకు చాలా మంది ఫోన్ కాల్స్ చేస్తూ విషెస్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు చూస్తూ నాకు విష్ చేసిన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. క్షమించండి, తిరిగి నూతన సంవత్సర శుభాకాంక్షలని నేను మీకు చెప్పలేకపోతున్నాను. కారణం ఏంటంటే ఒకరికొకడు వందనములు చెప్పుకోండి అని బైబిల్లో రాయబడింది. కానీ అంటే వందనాలు చెప్పుకోండి అంటే రోమా 16:16 ఆధారంగా చేసుకుని క్రీస్తు సంఘాలు వాటి విధానాన్ని అనుసరిస్తున్నాను కాదు. వి షుడ్ గ్రీట్ ఈచ్ అదర్. మరియ యొక్క వందన వచనం వినముగానే ఎలిజబెత్ గర్భములోని శిశువు గంతులు వేసింది. వందన వచనమే కానీ వేడుకకు సంబంధించినటువంటి వచనం వినలేదు. పస్కా సంబంధించినటువంటి, లేకపోతే పెంతికోస్తు సంబంధించినటువంటి, లేకపోతే పూరీము పండుగకు సంబంధించినటువంటి విషెస్ కాదు అవి. పర్ణశాల పండుగకు సంబంధించిన విషెస్ కాదు. కాబట్టి గత సంవత్సరం అంతా కాపాడిన దేవుడు ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని జయకరంగా నడిపించాలని ఒక దేవుని సేవకునిగా కోరుతున్నాను. కారణం ఏంటంటే మనము కాలానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనము ఎటర్నిటీ, నిత్యత్వానికి సంబంధించిన వాళ్ళం. కాలము, మానవుని కాలము, దాన్ని క్రోనోస్ అన్నారు. కానీ మనము దైవ కాలమానం ప్రకారం సాగుతున్న వాళ్ళం, దాన్ని కైరోస్ అన్నారు. కైరోస్ అంటే దేవుని సమయం, క్రోనోస్ అంటే మానవుని సమయం. మానవుని సమయంలో నుంచి మనం దైవ సమయంలోకి వచ్చేసాం. కాబట్టి అన్ని జనులాగా ఇంకా ఈ వేడుకలు చేసుకొని, కొన్ని ప్రాంతాల్లో అయితే అందరూ లేచి నిలబడి ఒక్క అడుగు ముందుకు వేసి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం అని అంటున్నారు. నూతన సంవత్సరం ఒక అడుగు వేసిన చోట లేదు, ఒక స్థలానికి సంబంధించింది కాదు నూతన సంవత్సరం అనే భావన. కాబట్టి నూతన సంవత్సరం చేయమని కాదు నా మాటలేక ఉద్దేశం. కాబట్టి ఒకటే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, సూర్యుని కింద సమస్తము వ్యర్థమే, నూతనమైంది ఏదీ లేదు. మనం క్రీస్తుతో పాటు నూతన సృష్టిగా మారడంలో ఏదైనా ఉంది, కానీ మిగతావన్నీ అంత ప్రాముఖ్యమైనవిగా ఎంచబడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నారు. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ
సంవత్సరంలో మొట్టమొదటి మెసేజ్ యోహాను సువార్త 1వ అధ్యాయము 46 మరియు 48 వచనాలు. జాన్స్ గాస్పల్ ఫస్ట్ చాప్టర్ వర్డ్స్ 46 and 48. అందుకు నతానీయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది నతానీయేల్ ఒక మొదటి ప్రశ్న, మంచిదేదైనా రాగలదా అని అతనిని అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. దేవుని స్తోత్రం. 48 నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతనీయేలు ఆయనను అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజురపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. 2 ప్రశ్నలు నతానీయేలు అడుగుతున్నాడు. నజరేతులోంచి మంచిదేదైనా రాగలదా? రెండోది, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువు. హౌ యు నో మీ? వి నెవర్ మెట్ సో ఫార్. మనం కలుసుకోలేదే ముఖాముఖిగా, నన్ను ఎలాగ ఎరుగుదువు? 2 ప్రశ్నలు ఆ మనిషిలో. షార్ట్ టైంలో, వితిన్ ఏ మినిట్, 1 నిమిష కాలములోపే అతని మనసులో, ఆ శిష్యుని మనసులో వచ్చాయి. అనగా శిష్యుల పాఠశాలలో ఇంకా చేరనటువంటి ఆ శిష్యుడు వేస్తున్న ప్రశ్న. నజరేతులోంచి ఏదైనా మంచిదేదైనా రాగలదా? దానికి కరెక్ట్ ఆన్సర్ ఫిలిప్ ఇవ్వలేకపోయాడు. యేసు ప్రభు దానికి ఏదో ఆన్సర్ ఇచ్చాడని కాదు, ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదని యేసు ప్రభు భావించాడు. నీవు నన్ను ఎలాగ ఎరుగుదువు అనే క్వశ్చన్కి మాత్రం రైట్ ఆన్సర్ ఇచ్చాడు. అంటే నజరేతులోంచి మంచిదేదైనా రాగలదా అనేటువంటి క్వశ్చన్ కష్టమైన క్వశ్చన్ కనుక ఆన్సర్ చేయలేదు. ఇది సులభమైన క్వశ్చన్ కనుక ఆన్సర్ చేశాడని మనం వ్యాఖ్యానించకూడదు. ఆయనకి కష్టము లేదు, లేకపోతే సులువైంది అంటూ లేదు. దేన్నైనా, ఏ ఫజిల్నైనా, ఏ విప్పుడు కథనైనా ఆయన విప్పగలడు, దేన్నైనా ఆయన వివరించగలడు. ఆయన సొలొమోను కన్నా జ్ఞాని అయిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ చూడండి, హేతువాది మరణం. ఏంటంటే హేతువాది ఎవరు? ఆయన మరణం ఏంటి? ఎవరు చచ్చిపోయారు ఈ వచనాల్లో? నతనీయేలు బతికే ఉన్నాడు కదా, నతనీయేలు చచ్చిపోలేదుగా. హేతువాది ఎవరు? ఇతని హేతువాదేనా? ఈ రేషనలిస్ట్, ఈ హేతువు అడిగేటువంటి మనిషి, కారణాలు పట్టుకొని ఊగేటువంటి వాడు, సింపుల్గా అర్థం చేసుకోకుండా ప్రతిదాన్ని అన్వేషిస్తూ, ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ, ఒకవేళ ఈ రోజుల్లో ప్రజల్లాగా శాస్త్రీయ దృక్పథం అండి అని సమర్థించుకునేవాళ్ళు కావచ్చు. శాస్త్రీయ దృక్పథం అంటే ప్రశ్నించమని కాదు దాని అర్థం. ప్రశ్నించడం మంచిదే, ప్రశ్నించేవాళ్ళంటే నాకు ఇష్టం. ఒక టీచర్ చక్కగా ప్రశ్నించేటువంటి విద్యార్థికి ఎక్కువ వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అనేక మంది స్టూడెంట్స్ ఉన్నప్పటికీ ప్రశ్నించే విద్యార్థి ఉన్నాడు అనుకోండి, వాడిలో ఉన్నటువంటి కుతూహలము, వాళ్ళలో ఉన్న జిజ్ఞాసను ఆ నిజమైన టీచర్ ఎంకరేజ్ చేస్తాడు. మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానాలు ఎవరు చెప్పగలరు? అనేక మంది ప్రశ్నలకు సమాధానం నేను చెప్పాను దేవుని సేవకునిగా 28 సంవత్సరాలుగా. కానీ నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పగలరు? పరమ గురువు ఉన్నాడు, ఆయన మాత్రమే సమాధానం చెప్పగలడు. అందరూ మన ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు. ఎంత కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నామని కాదు దాని అర్థం. హేతువాది యొక్క మరణం. ఒక హేతువాది మనలో ఉన్నాడు, హేతువాది మరణించాలి. చాలామంది ప్రశ్నిస్తున్నారు. దేనికి అంటే తెలుసుకోవాలని కాదు ప్రశ్నించేది, తమ తెలివితేటలు ప్రదర్శించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. తెలుసుకోవాలని ప్రశ్నిస్తే తప్పే లేదు, కానీ తమ తెలివితేటలు ప్రదర్శించాలని ప్రశ్నిస్తే మాత్రం తప్పే. అనగా సమర్థించుకోవాలని చేసేటువంటి ప్రయత్నంలో భాగం అది కూడా అనుకోవచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు. హేతువాది యొక్క మరణం. ఎక్కడ హేతువాది చనిపోతాడో, నీలో నాలో ఉన్నటువంటి హేతువాది. ఇదేంటండి నీలో నాలో హేతువాది ఏంటి? నీలో నాలో నవీన పురుషుడో ప్రాచీన పురుషుడో బైబిల్ చెప్తుంటే మళ్ళీ హేతువాది అంటారేంటి? మనలో లేరా హేతువాదులు? తీతుకు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ వారు తమ క్రియల వలన దేవుని ఎరుగము అన్నట్టుగా ఉన్నారు. వీళ్ళు కాదా నాస్తికవాదులు? అబ్బాయి దేవుడు ఉన్నాడని మేము నమ్ముతున్నామని చెప్పొచ్చు, కానీ తమ క్రియల ద్వారా దేవుణ్ణి ఎరుగము అన్నట్టుగా ఉన్నవాళ్ళు లేరా? బోల్డ్ మంది ఉన్నారు.
ఈ బయట ఉన్నటువంటి నాస్తికవాదుల కన్నా దేవుణ్ణి ఎరిగాము అని చెప్పుకుంటూ, నేను చదువుతున్నాను 1వ అధ్యాయం 16వ వచనంలో, ద వాయిస్ తర్జుమాలో, దే క్లైమ్ ఐ నో గాడ్ బట్ దేర్ యాక్షన్స్ ఆర్ ఏ స్లాప్ టు హిస్ ఫేస్. దే క్లైమ్ ఐ నో గాడ్, మాకు దేవుడు తెలుసండి అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, ఆరోపించుకుంటారు. బట్ దేర్ యాక్షన్స్ ఆర్ ఏ స్లాప్ టు హిస్ ఫేస్. ఆయన ముఖం మీద చెంపదెబ్బ లాంటి జీవితాలు, లేకపోతే వాళ్ళ యొక్క క్రియలు అలాగ ఉన్నాయి అని రాయబడింది. దే ఆర్ wretched, disobedient and useless to any worthwhile cause. సరే, దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, ఒక హేతువాది మరణిస్తే, ఒక మనిషి చనిపోతే మరో మనిషి జన్మిస్తాడు. నీలో ఉన్న ప్రాచీన పురుషుడు చనిపోతే నవీన పురుషుడు జనిస్తాడు. నీలో ఉన్న శరీర సంబంధమైన మనిషి చనిపోతే ఆత్మ సంబంధమైన మనిషి పుడతాడు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 3 జననాల గురించి, లేకపోతే 3 జన్మల గురించి. ఎక్కడ హేతువాది మరణిస్తాడో అక్కడ తన ప్రశ్నలకు నతానియేలుకు సరైన సమాధానం దొరకలేదు, ఆయన సంతృప్తి చెందాడు. తనను తాను సమర్థించుకోవడానికి సంతృప్తి చెందినట్టు భావించినట్లు కాదు. నీ ప్రశ్నలకు సమాధానం దొరకకపోవచ్చు, దాని గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రశ్నలు ఉంటాయి, సమాధానాలు కూడా ఉంటాయి. ప్రశ్నలకి ఎక్కడో ఎవరి ద్వారానో ఏదో ఒక వాక్యంలో సమాధానాలు ఉంటాయి. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవడమే. జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. ఏ ప్రశ్నకు తగిన, ఏ ప్రశ్న పక్షి అనుకుంటే జవాబు పక్షి అని అనుకుంటే ఆ పక్షికి ఈ పక్షికి సెట్ అయ్యేటువంటి విధంగా ఎక్కడో పరిస్థితులు ఉంటాయి. మగ పక్షికి ఆడపక్షి తోడు అన్నట్టుగా ఎక్కడో ఉంటాయి, పక్షులు కలుసుకుంటాయి. పక్షుల గురించి కాదు మనం మాట్లాడుకునేది. నీ ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రశ్న భూలోకం నుంచి, పుడమి నుంచి పుడితే జవాబు పరలోకం నుంచి వస్తుంది. నీలో నుంచి, నీ హృదయంలోంచి ఒక బాణములాగా సంధించబడినటువంటి ప్రశ్న అది పరలోకము నుంచి మంచి జవాబును తీసుకుని వస్తుంది. దేవుడు నీకు మంచి జవాబునిస్తాడు. మా పితరులు మాకు వివరించిన అద్భుతములు ఏమాయను? అద్భుతాలు లేవండి. ఏంటండి అద్భుతాల గురించి మాట్లాడతారు? పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటారు. ఏంటిది? వాట్స్ ఆల్ దిస్? వాట్ ఈస్ ద హెల్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ అన్నట్టుగా గిదెయోను మాట్లాడితే, అయ్యా ఇవన్నీ ఎందుకు? మీ పితరులు మీకు వివరించిన అద్భుతాలు జరగవు అనుకుంటున్నావేమో, జరగలేదు. జరగవు అనుకుంటున్నావేమో, జరిగాయి. గతంలో జరిగాయి. వర్తమానంలో జరగలేదు అని భవిష్యత్తులో జరగవు అని నిర్ణయించుకోవద్దు. డిసైడ్ అయిపోవద్దు, కన్ఫర్మ్ అయిపోవద్దు. గుర్తుపెట్టుకుని అందరికీ ఒక సందేశం ఉంది. దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. గతంలో అద్భుతాలు జరిగాయి, వాస్తవమే. ప్రస్తుతం అద్భుతాలు జరగడం లేదు అని, భవిష్యత్తులో అద్భుతాలు జరగవు అని ముద్ర వేసినట్టు మాట్లాడే అవకాశం లేదు. అంటే దాని అర్థం ప్రస్తుతం అద్భుతాలు జరగడం లేదని కాదు, జరుగుతున్నాయి. అద్భుతాలు జరుగుతున్నాయి, నకిలీ అద్భుతాలు కూడా జరుగుతున్నాయి, ఫేక్ మిరకల్స్ కూడా జరుగుతున్నాయి. మిరకల్స్ మంచిగా, ఎక్కడ మిరకల్ ఉంటే అక్కడ ఫేక్ మిరకల్ కూడా ఉంటుంది. ఎక్కడ ఉద్యోగం ఉంటుందో అక్కడ నకిలీ ఉద్యోగం ఉంటుంది. ఎక్కడ స్పిరిచువల్ రివైవల్ ఉంటుందో అక్కడ సాటానిక్ రివైవల్ కూడా ఉంటుంది. చిన్న ఉదాహరణ, అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో గారడి సీమోను ద్వారా సాటానిక్ రివైవల్ ఉంది. సాతాను సంబంధమైన ఉద్యోగం కలిగింది. కానీ అక్కడికి పిలుపు వెళ్ళిన తర్వాత స్పిరిచువల్ రివైవల్ వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 2 ఉన్నాయి, వెలుగు చీకట్లాగా, రాత్రి పగల్లాగా, నిజస్వరూపం నీడల్లాగా ఉన్నాయి ఇవి. హేతువాది మరణం జరిగిన చోట యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. స్తోత్రం. అందుకు యేసు ఆ అంజురపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా అని అన్నప్పుడు, వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. నువ్వు నమ్ముచున్నావా అన్నప్పుడు ఎస్ అనో నో అనో సమాధానం చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు నతనయేలు. మౌనం అర్థాంగీకారం అన్నారు.
మన పెళ్ళిళ్ళలో మ్యారేజ్ రిజిస్ట్రారు లేదా పెద్దలు. నతానియేలు మౌనం దేన్ని మనకు తెలియజేస్తుంది? ప్రశ్న సులభమైంది, ప్రశ్న అర్థమైంది, ప్రభు ప్రశ్న అర్థమైంది. నువ్వు 2 ప్రశ్నలు అడిగితే ప్రభు ఒక ప్రశ్న అడిగాడు, ఆ ప్రశ్నకు సమాధానం ఏది? నీ 2 ప్రశ్నలకు సమాధానం రాలేదని నువ్వు ఏడుస్తున్నావే, ప్రభు యొక్క ఒక్క ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పావా? దీన్ని నమ్ముతున్నావా? నమ్ముతున్నానని చెప్తే ఏంటి, నమ్మడం లేదు అని చెప్పినా ఎందుకని నేను మౌనంగా ఉండిండొచ్చు. బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క బాప్తీసం పరలోకం నుంచి కలిగిందా, భూలోకం నుంచి కలిగిందా? ఇప్పుడు ఏది చెప్పినా సమస్య, ఎరకటంలో పడతారు. మాకు తెలియదు అన్నట్టు మౌనంగా ఉన్నారు. ఒకవేళ మనుషుల నుంచి కలిగిందంటే మనుషులందరూ కొడతారు. దేవుడి నుంచి కలిగిందనుకో, అడిగితే మీరు ఎందుకు నమ్మలేదంటాడు. ఏదైనా తలనొప్పి, రెండింటికి చెడ్డ రేవడి. ఎందుకు వచ్చింది? మౌనంగా ఉండిపోయారు. ఇక నతానియేలు ఎందుకు మౌనంగా ఉన్నాడు అనే దాని గురించి మనకు అక్కడ వివరణ రాయబడలేదు. మనం అలాగనే ఊహించాల్సిన అవసరం కూడా లేదు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయము, ఒక హేతువాది మరణించిన చోట ఒక ఆస్తికుని జననం జరుగుతుంది. ఒక నాస్తికుడు కాదు, ఒక ఆస్తికుని యొక్క జననం జరుగుతుంది. వేర్ ఎ రేషనలిస్ట్ డైస్, there a believer would be born. ఒక ఆస్తికుడు పుడతాడు. a theist would be born. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎథిస్ట్ చనిపోయిన చోట, అనగా నాస్తికుడు చనిపోయిన చోట ఒక ఆస్తికుడు జనించాడు. ఆస్తికుడు అంటే ఆస్తులు సంపాదించుకున్నాడని కాదని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి హేతువాది మరణం అంటే ఒక ఆస్తికుని యొక్క జననం. రెండవ విషయం, ఇదే 1వ అధ్యాయం 50వ వచనం మనం ఇందాక చదువుకున్న వాక్యమే. నతానియేల్, ఇఫ్ ఇట్ ఆల్ టేక్స్ ఫర్ యూ టు బిలీవ్ ఈజ్ మై టెలింగ్ యూ, ఐ సా యూ అండర్ ద ఫిగ్ ట్రీ, దెన్ వాట్ యూ విల్ సీ later will astonish you. ఎవరి స్తోత్రం. నేను ఆశ్చర్యపరిచి అబ్బురపరిచే సంగతులు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ముందుంది మొసళ్ళ పండగ అన్నట్టుగా, ఇది దిస్ ఇస్ జస్ట్ నథింగ్, దిస్ ఎ బిగినింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, హేతువాది మరణించిన చోట ఒక ఆస్తికుని జననం జరుగుతుంది. రెండవది 1వ అధ్యాయం 50వ వచనంలో మనం ఆలోచిస్తే, అక్కడ ఆయన శిష్యత్వానికి పిలువబడ్డట్టుగా, లేకపోతే యేసు ప్రభు ప్రశ్నకు సమాధానం చెప్పలేడు కనుక తన ఓటమిని అంగీకరించి, అదేదో కాంపిటీషన్ జరిగిందని కాదు, అక్కడ యేసు ప్రభు గెలిచాడని, యేసు ప్రభు ఆ గెలుపుని ఆస్వాదించాడని మనం ఇలా వ్యాఖ్యానించడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హేతువాది మరణించిన చోట ఒక ఆస్తికుని యొక్క జననం జరుగుతుంది. దేవుని స్తోత్రం. రెండవది, ఒక హేతువాది మరణించిన చోట ఒక ఆత్మీయ శిష్యుని జననం జరుగుతుంది. సరే, నజరేతులోంచి మంచిది వస్తే ఏంటి, రాకపోతే నాకేంటి, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. నా సంబంధము అనేది నజరేతు అనే స్థలంతో కాదు, నా సంబంధం నజరేతు నుంచి వచ్చిన వ్యక్తితో నా సంబంధం. My relationship, it doesn't matter to me. The place doesn't matter to me. The person is important to me. స్థలానికి ప్రాధాన్యత ఇవ్వదు. ఆ స్థలంలో ఉంటే కలిసి వస్తుంది, అక్కడ ఉంటే కలిసి వస్తుంది, ఆ ఊర్లో ఉంటే బాగుంటుందని మీరు దయచేసి ఆలోచించదు. ఎక్కడైనా కానీ మనం ఆశీర్వదించబడచ్చు. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులు అవుతూ మీరు పిలువబడితే, ఎక్కడైనా, ఎవ్రీవేర్. నువ్వు చెన్నైలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, కేరళలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, యూ వుడ్ బి బ్లెస్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యక్రమం చూస్తున్నట్టు నా ప్రియులారా, ఈ నా మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, హేతువాది మరణించిన చోట ఒక ఆస్తికుని జననం జరుగుతుందని, అంతేకాకుండా అదే స్థలంలో ఒక ఆత్మీయ శిష్యుని యొక్క జననం, అతడు పుట్టడం జరుగుతుందని, లేకపోతే అతను కదలడం, లేకపోతే మూవ్ కావడం జరుగుతుందని, అతని యొక్క మరో స్థాయి పరిచయం జరుగుతుందని అర్థం చేసుకోవాలి.
మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 51వ వచనం. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు ఆ. మనుష్య కుమారుని పైగా దేవుని దూతలు అనబడిన వాళ్ళు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని ఎక్కుటయు దిగుటయు అసెండింగ్ అండ్ డిసెండింగ్ చూస్తారు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాళ్ళు భూమి దిగారని కాదు, భూమి నుంచి పైకి ఎక్కారని కాదు, అదంతా ఒకే ప్లేన్లో, ఒకే ఉపరితలంలో, ఒకే పర్టికులర్ ఏరియాలో జరుగుతున్న సంఘటన. అంతవరకే వాళ్ళు పైనుంచి ఎక్కి కిందకి మళ్ళీ భూలోకానికి వచ్చారని కాదు దాని అర్థం. భూలోకానికి వచ్చారు. లూకా సువార్త 2వ అధ్యాయంలో భూలోకానికి వచ్చి గత దినాల్లో మన క్రైస్తవ సోదరులు క్రిస్మస్ జరుపుకున్నట్టుగా, క్యారల్స్ జరుపుకున్నట్లుగా వాళ్ళు వచ్చారని దేవదూతలు ఒక సందర్భంలో వచ్చారు. అలాగనే మాటికి రారు, దేవుడు అనుమతిస్తే తప్ప. వాళ్ళ బాధ్యత అది, వాళ్ళు నిర్వహిస్తున్నారు. దేవుడే ఇంపార్టెంట్ వాళ్ళకి. స్తోత్రం. ఒకటి, హేతువాది మరణించిన చోట ఆస్తికుని యొక్క జననం జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుందని నేను చెప్పలేను, కానీ జరిగే అవకాశం ఇక్కడ జరిగింది. నతానియేలు యొక్క ఎగ్జాంపుల్ అదే, నతానియేలు యొక్క ఉదాహరణ అదే. దేవుని స్తోత్రం. రెండోది, ఆత్మీయ శిష్యుని యొక్క జననం జరుగుతుంది. మూడోది, మీరు చూస్తారు, మీరే మీ కనులారా చూస్తారు. బ్రియాన్ సిమ్మన్స్ గారి ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ TPT అనే తర్జుమాలో ఐ ప్రొఫెసీ టు యూ ద ఎటర్నల్ ట్రూత్, ఒక నిత్యమైన సత్యాన్ని నేను మీకు ప్రవచిస్తున్నాను. నేను ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాను, ఒక ప్రవక్తలాగా మాట్లాడుతున్నాను. మీ మధ్యలో ఒక పరిచారకునిగానో, ఒక ప్రసంగికునిగానో, ఒక పరలోక రాజ్య మర్మాలు బోధించేవానిగా నేను చెప్పాను ఇంతకాలం. కానీ ఇక్కడ గమనించండి, మీరు చూస్తారు. ఏం చూస్తారు? ఏం చూసే అవకాశం ఉంది? దర్శనాలు చూస్తారు. యూ విల్ సీ ద విజన్స్. అంత్యదినముల మీద అనేకుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆత్మను కుమ్మరించినప్పుడు అంతే, అదే లాస్ట్, ఇంకేం జరగదని కాదు. ఆత్మ కుమ్మరించబడినప్పుడు రకరకాల కార్యాలు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. ఒక కొర్నేలి రక్షణకు ముందే దర్శనం పొందాడు, కానీ దానికి దీనికి మనం కనెక్ట్ చేసి మాట్లాడలేదు. ఆత్మీయ దర్శకుని యొక్క, లేకపోతే స్పిరిచువల్ విజనరీ యొక్క జననం అక్కడ జరుగుతుంది. ఆత్మీయ దర్శనం చూసేవాడి పుట్టుక అక్కడ జరుగుతుంది. వాడు అక్కడ పురుడు పోసుకుంటాడు ఎక్కడైతే హేతువాది మరణించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనలో హేతువాద లక్షణాలు ఉన్నట్లయితే అవి మరణించాలని చెప్తున్నాను. మనలో ఒక హేతువాదో, లేకపోతే నిరీశ్వరవాదో, లేకపోతే ఒక ఆస్తికుడు, మనలో ఇలా చాలామంది వ్యక్తిత్వాలు మన లోపల ఉన్నాయని నేను అనలేదు. ఆ హేతువాద లక్షణాలు, ఆ స్వభావం పోయి, ప్రశ్నించేటువంటి స్వభావాలు పోయి ప్రభువుకు అప్పగించేటువంటి స్వభావం రావడం, అది ఈ మాటల యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి హేతువాదులందరూ మరణించాలని మనం కోరుకోవడం లేదు, దానికోసం ప్రార్థన చేయడం లేదు. రక్షణ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం అంతరికి. ప్రభా, పలానోళ్ళు నాకు తెలిసి కొద్దిమంది, నాకు తెలియకుండా వేల మంది ఉన్నారు. వీళ్ళందరి రక్షణ కోసం, వాళ్ళందరూ చనిపోవాలని మనం ప్రార్థన చేయడం లేదు, వీరందరి రక్షణ కోసం. రక్షణ లేకుండా, రక్షింపబడకుండా, యేసును ఎరగకుండా మనం ఆలోచిస్తున్న విషయాలు 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. హేతువాది యొక్క మరణం జరిగితే, ఒక హేతువాది పర్టికులర్గా ఒక వ్యక్తి మరణించాలని కాదు, ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ హి డైస్ దేర్ ఏ థీస్ట్ విల్ బి బోర్న్. ఒక ఆస్తికుడు జనిస్తాడు,
అంతేకాకుండా ఎ స్పిరిచువల్ డిజైపుల్ విల్ బీ బోర్న్. ఆత్మీయ శిష్యుడు పడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది ఆత్మీయ దర్శకుడు, అనగా దర్శించేవాడు, ఒక సీర్ అనగా విజన్ చూసేవాడు. అంటే అలనాడు సహోదరులు యోసేపునేమని పిలిచారంటే కలలు గనివాడు అన్నట్టుగా. కలలు గనేవాళ్ళు, కలలు గనేవాళ్ళు అనగా మనగా కూర్చొని నిద్ర పట్టకపోయినా నిద్ర పట్టించుకోవాలని, నిద్రపోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చేటువంటి కళల గురించి నేను మాట్లాడడం లేదండి. దేవుడు కళలు ఇస్తాడు, వాటిలోకి మనం ఇప్పుడు వెళ్ళడం లేదు. మనం స్తోత్రం, స్తోత్రం. హేతువాది మరణించిన చోట ఒక ఆస్తికుని జననం జరుగుతుంది, ఒక ఆత్మీయ శిష్యుని యొక్క జననం జరుగుతుంది. అంతేకాకుండా ఒక స్పిరిచువల్ మిషనరీ కాదు, విజనరీ. విజన్ కలిగిన వాళ్ళు విజనరీ, మిషన్తో ఉన్నవాళ్ళు మిషనరీ. అనగా కుటుంబ మిషన్ గురించి కాదు నేను మాట్లాడేది. మిషన్ అంటే ఒక క్యాథలిక్ బైబిల్లో ప్రేషిత పరిచర్య, లేకపోతే దౌత్యమనో, లేకపోతే ఇటువంటి విషయాలు చెప్పబడ్డాయి. ఒక సెండింగ్ పర్పస్, లేదా సెండింగ్ ఏజెన్సీ, అది మిషన్. దేవుని స్తోత్రం. అలాగైతే బయటున్న హేతువుల కన్నా మనలో పెరుగుతున్నటువంటి హేతువాదులు ప్రమాదకరం. వాళ్ళ యొక్క అంతం కొరకు, వాళ్ళ యొక్క సంహారం కొరకు మనం ప్రార్థించాలి. దేవుడు వారిని సంహరించాలి ఆత్మ ఖడ్గంతో. ఒక ఆత్మ సంబంధమైన భావాలు వచ్చినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. దయచేసి తల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్లోంచండి, కళ్ళు మూసుకోండి. ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే విన్నట్టు వాక్యం మీ జీవితాల్లో ఫలించాలి. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. హేతువాది మరణం వచ్చినప్పుడు నతానియేలు శరీర సంబంధమైన విషయాల కోసం మరణించినట్లుగా ఉండగా, ప్రభువా, అతని జీవితంలోంచి మీరు మాకు నేర్పించినటువంటి పాఠాల కొరకే మీకు వందనం చేస్తున్నాం. దేవా, మీకు వందనం చేస్తున్నాం. హేతువాది మరణించిన చోట ఒక ఆస్తికుని యొక్క జననం జరుగుతుందని, అంతేకాకుండా ఒక ఆత్మీయ శిష్యుని యొక్క జననం జరుగుతుంది, ఆత్మీయ దర్శకుని యొక్క జననం జరుగుతుందని మీ మాటలు మీరు మాకు వినిపించారు. ఈ మాటలు బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.